మామ నిజంగా ఈ వీడియోలో మీకు కావాల్సినంత స్టఫ్ దొరకబోతుంది. నిజంగా బీర్ కి ఫుల్ బాటిల్ కి స్టఫ్ కి సంబంధం ఉన్నట్టు ఈ వీడియో మొత్తం ఓవరాల్ గా ఒక 4-5 చాప్టర్ గురించి క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. బీభత్సం అంటే బీభత్సంగా ఉంటది. అప్డేట్ లో ఏ మాత్రం తడబడకుండా మంచి క్లారిటీగా చెప్తా. మన రెడ్ కార్డ్ గురించి కెప్టెన్ ఎవరు అయ్యారు, డెమాన్ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అంటున్నారు, వీళ్ళిద్దరు కెప్టెన్ ఎవరు, క్లారిటీ కెప్టెన్ ఎవరు, నైట్ జరిగిన ఎపిసోడ్ కి ఓటింగ్ అనాలిసిస్ లో మళ్ళీ కెప్టెన్ అయినప్పుడు వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, ఎలిమినేషన్ ఇంకా నలుగురులో ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఆ నలుగురులో ఎవరైతే మాక్సిమం ఎలిమినేషన్ అయితే ప్రతి ఒక్కటి దీంట్లో స్టఫ్ మొత్తానికి గుద్ది పడేద్దాం. మంచి క్లారిటీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాం. మాత్రం మర్చిపోకండి మామ. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు సెన్ న్యూస్ 9 ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ మామ సబ్స్క్రైబ్ చేయి మా, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయి, సపోర్ట్ చేయి మామ. నిన్న నైట్ ఎపిసోడ్ చూసినప్పుడు అయితే నిన్న ఎపిసోడ్ తర్వాత ఒక వీడియో చేసిన తర్వాత ఆ వీడియో అయితే ఓటింగ్ అని వచ్చి బీభత్సంగా సపోర్ట్ అనిపించింది. అట్లానే కొంచెం సపోర్ట్ చేయండి మామ, లైక్ కూడా చేయండి మామ, ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో మామ, చేసుకో. మంచి స్టఫ్ దొరకబోతుంది మామ. నిజంగా ఫస్ట్ ఎట్లా మాట్లాడుకుందాం, నాగార్జున సార్ రెడ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. రెడ్ కార్డ్ నుంచి ఓటింగ్ లిస్ట్ వరకు మాట్లాడదాం. కెప్టెన్ ఈ రోజు లాస్ట్ కెప్టెన్ ఎవరయ్యారో కూడా మాట్లాడదాం మామ. నిజంగా రెడ్ కార్డ్ లో నిన్న జరిగిన రీతు అండ్ అంటే నిన్న కాదు, నామినేషన్ జరిగిన రీతు, డెమాన్ పవన్ కళ్యాణ్, సంజన గల్రాని వీళ్ళ దాంట్లో అయితే ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ ఏం చేశారంటే చాలా వరకు డిస్కషన్ చేస్తున్నారు. ఎవరికి ఎట్లా ఆడదాం, ఎవరికి ఎట్లా ఇద్దాం, అసలు రెడ్ కార్డ్ ఇద్దామా లేదా అనుకుంటా. మాక్సిమం 100% గట్టి ఎలివేషన్ జరగబోతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కళ్యాణ్, డెమాన్ పవన్, మన రీతు, సంజన గల్రాని. రీతుకి అయితే పక్కకు పెట్టండి, సంజన గల్రాని వీళ్ళకైతే గట్టి ఎలివేషన్ జరగబోతుంది. మాక్సిమం సంజన గల్రాని పెట్టండి, డెమాన్ పవన్ కి కళ్యాణ్ కి అయితే బీభత్సమైన జరగబోతుంది. నిజంగా మీకు ఓవరాల్ గా ఒక లాస్ట్ కొన్ని సీజన్ లో కొన్ని గొడవలు జరిగినాయి, ఇంక్లూడింగ్ నేను ఎవరంటే నాకు క్లారిటీగా తెలిసింది ఏంటంటే మన గ్రేట్ రివ్యూవర్ బిగ్ బాస్ సీజన్ అంటే బిగ్ బాస్ ఎట్లా సెటప్ మార్చుకొని వస్తాడో ఇతను కూడా ఇట్లా సెటప్ మార్చుకొని వస్తాడు. ఆదిరెడ్డి అన్న గారు, ఆదిరెడ్డి అన్న ఒక సీజన్ లో తన సీజన్ లో వచ్చేసి మనం మైక్ ఇసిరేస్తేనే అది అంత డేంజర్ గా చేశారు. ఇలాంటిది బిగ్ బాస్ ప్రాపర్టీ మన కళ్యాణ్ వచ్చేసి కాళ్ళతో తన్నాడంటే దానిపైన ఎంత సీరియస్ యాక్షన్ ఉండబోతుంది. దీనికోసం మాత్రం కళ్ళు అయితే ఎర్ర పెట్టుకొని చూసుకుంటున్నారు జనాలు. అయితే బీభత్సంగా గట్టి ఎలివేషన్ ఉండబోతుంది. కళ్యాణ్ కి ఇది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు ఇదే ఎపిసోడ్ తో. ఇంకొకటి ఏంటంటే కెప్టెన్ వల్ల కూడా అసలు దరిద్రం పట్టిందేమో అనిపించింది నాకైతే. నిజంగా ఆ మాట కోసం కాదు, కెప్టెన్ ఎందుకు అయ్యాడా అనిపించింది నాకైతే. కెప్టెన్ అవ్వకపోతే బాగుండనా అనిపించింది. నిజంగా గైస్, మేము మాక్సిమం డెమాన్ పవన్ కి కళ్యాణ్ కి వీళ్ళకి గట్టి ఎఫెక్షన్ పడబోతుంది. సాటర్డే అయినా సండే రోజుల గట్టి ఎమోషన్ కూడా. ఒకవేళ మేబీ కళ్యాణ్ కాకుండా డెమాన్ పవన్ కి పడితే మాత్రం బాబా బీభత్సం. తన గ్రాఫ్ ఎట్లా పడుతుంది అంటే ఇవాళ ఆడిన టాస్క్ లో ప్రతి ఒక్క టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ అయిన టాస్క్ కూడా బీభత్సం సృష్టిస్తారు. మామూలు అంటే మామూలు కాదు, కెప్టెన్ అన్నప్పుడు గుర్తొచ్చింది. మన రెడ్ కార్డ్ అయితే వీళ్ళకైతే మాక్సిమం వస్తుంది. వీళ్ళల్లో సంజన గారికి రావాలా, లేకపోతే కళ్యాణ్ గారికి రావాలా, లేకపోతే మన డెమాన్ పవన్ కి రావాలా అనేది కింద కామెంట్ చేయండి. అసలు ఫైర్ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిపోతుంది కాబట్టి మాక్సిమం వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే సార్ మిస్టేక్ జరిగిందని కొంచెం రిక్వెస్ట్ గా మాట్లాడితే అదే అక్కడతో ఎండ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది కొంచెం ఓవర్ గా మాట్లాడితే. తర్వాత కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ మీకు తెలుసు కదా, కెప్టెన్సీ కంటెండర్ మ్యాక్సిమం 6 మెంబర్స్ అయ్యారు. మన కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, రీతు అండ్ దివ్యనిక్త, సంజన గారి వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. బిగ్ బాస్ కి టాస్కులు అంత అర్థం అవ్వట్లేదా ఏంటా, లేకపోతే టాస్కులు పెడితే బాగుండదు కదా. కెప్టెన్సీ కంటెండర్ వచ్చిన ఎపిసోడ్ లో మన ఇప్పుడు వచ్చు మన ఆల్మోస్ట్ అందరు ఎక్స్ కంటెస్టెంట్ వచ్చారు కదా. అసలు గేమ్ పెట్టినప్పుడు ఏం అర్థమైంది మీకు? ఫస్ట్ బిగ్ బాస్ ఏమన్నాడు, గట్టి ఎలివేషన్ ఉండబోతుంది, మా యోధురాలతో గట్టి పోటీ ఉండబోతుంది అన్నారు. అసలు ఏం గట్టి బాబు, అది ఇట్లా తుప్పాసు ఉన్నట్టుంది. గేమ్ అయితే సపోర్ట్ టాస్క్ లేకపోతే ఏం టాస్క్ అని అర్థం అవ్వట్లేదు. ఒక 2-3 కంటెస్టెంట్ తప్ప గట్టిగా ఆడింది, మిగతా మొత్తం తుల్ అంటే ఉత్తిగా తుల్లు. అంటే లాస్ట్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో కొంచెం సోయల్ అన్నతో ఎవరితో కొంచెం అరే ఎపిసోడ్ ఇలా ఉండాలి కొంచెం స్టఫ్ అని అనిపించింది. నిన్న కెప్టెన్సీ కంటెండర్ ముందు ఎపిసోడ్ రివ్యూలో ఏమేమి జరిగిందో మాట్లాడదాం. ఇమాన్యుయల్ తో ఒక టాస్క్ జరిగింది. ఇమాన్యుయల్ కి ఎవరికి టాస్క్ జరిగినప్పుడు ఎవరు వచ్చేసి కావాలని ఓడిపోయాడని చాలా వరకు అనుకున్నారు. ఇది వచ్చేసి రాంగ్. నిజంగా ఇమాన్యుయల్ కి తెలుసు ప్రతి ఒక్క గేమ్ గట్టిగా ఆడుతున్నాడు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాడు. మన ఇమాన్యుయల్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏంటంటే ఇదేంట్రా ఒక మ్యాప్ లాగా ఉంది, ఆ బొమ్మని ఫజిల్ ని సెట్ చేయలేకపోయాడు. ఆ టాస్క్ లో వచ్చేసి ఇమాన్యుయల్ గెలిచాడు. నిజంగానే ఇది కావాలని ఓడిపోలే. మన చికెన్ మటన్ అని సోయల్ అయితే దివ్యకి, సంజనకి గట్టి పోటీ ఇవ్వబోయిండు. అసలు ఆ గేమ్ లో వాళ్ళ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కానీ మొత్తానికి డేంజర్ లోనే ఉంటారు వీళ్ళిద్దరు. ఆ ఎపిసోడ్ల వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడి ఈ రోజు ఓటింగ్ తారుమారు అయితే చెప్పలేము. ఒక్క రోజులో ఓటింగ్ చేంజ్ అవ్వాలి తప్ప మొత్తానికి అయితే చేంజ్ అవ్వలేదు. ఈ వీక్ ఎవరైనా ఆడితే నెక్స్ట్ వీక్ ఓటింగ్ ప్రభావం పెరిగే అవకాశం ఉంది, కానీ ఈ వీక్ పెరగదు. ఈ వీక్ వరకు మొత్తానికి చదువుకొని వెళ్ళిపోతారేమో. మాక్సిమం 4 ఒక 2 ఎలిమినేషన్ అవ్వబోతుంది. అది లాస్ట్ లో మాట్లాడుకుందాం. మొత్తానికి క్యాప్టెన్సీ కంటెండర్ కి లాస్ట్ వరకు ఫైనల్ వరకు వచ్చింది ఎవరంటే
కళ్యాణ్, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు వచ్చారనుకుంటున్నారు. కళ్యాణ్కి అంటే డిమాండ్ పవన్ కి ఇమాన్యుయల్ కి ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో వచ్చేసి డిమాండ్ పవన్ ఫిజికల్ టాస్క్ ఇరుగాడతారు, దుమ్మాడతారు. సో కెప్టెన్ అయింది లాస్ట్ వీక్ వచ్చేసి డిమాండ్ పవన్ అని చాలా అంటే చాలా వరకు ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఆల్మోస్ట్ అందరు బీభత్సంగా వైరల్ చేసి పడిచారు. కానీ ఏంటంటే కెప్టెన్ అయ్యింది డిమాండ్ పవన్ కాదు, కళ్యాణ్, ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి మాట చెప్పినట్టు నిరూపించి చూపించాడు. ఇక్కడ మన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ కి డిమాండ్ పవన్ కి ఒక ఫిజికల్ టాస్క్ జరిగింది. ఆ ఫిజికల్ టాస్క్ లో డిమాండ్ పవన్ ఆర్మీ మ్యాన్ ఆడిన దాంట్లో ఆర్మీ మ్యాన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి కెప్టెన్ అయ్యారు. ఇక్కడ కెప్టెన్ అవ్వడం వాళ్ళ మదర్ చెప్పిన మాట అయితే నాకైతే కొంచెం చేసి చూపించారు. కెప్టెన్ అయ్యి వాళ్ళ మదర్ కోసం కెప్టెన్ అయ్యారని అనిపించింది. కానీ ఆ కెప్టెన్ వల్ల కొన్ని ప్రాబ్లం ఉన్నాయి తెలుసా. ఆ ప్రాబ్లం మీకు ఇది అనిపించిందా లేదా అని కామెంట్ చేయండి. లాస్ట్ వీక్ ఎవరైనా ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కడు నామినేషన్ లో ఉండాలి, ఓటింగ్ లో ఉండాలి, ప్రతి ఒక్క పాయింట్ లో ఉండాలి. ఎందుకంటే ఇదే కదా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం. ఈ వీక్ లో కెప్టెన్ అయ్యారు, తనకి నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉండదు. నామినేషన్ ఉన్నప్పుడు తన ఓట్లు అనేది వేరే వాళ్ళకి డైవర్ట్ అయ్యి వేరే వాళ్ళకి సపోర్టబుల్ గా అయ్యే అవకాశం ఉంది. తనుజ ఎక్స్పీరియన్స్ మనం నిజంగా అయితే మెయిన్ గా తనుజకు కూడా పెరిగే అవకాశం ఉంది. అతనే కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి డైరెక్ట్ పోయే అవకాశం ఉంది. పిఆర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం, పిఆర్ల గురించి మస్తు ఉంటది. అయితే గైస్ ఇలా ఓట్ల పెరిగే అవకాశం ఉంది. సో ఈ వీక్ వచ్చేసి మొత్తానికి కెప్టెన్ వచ్చేసి మన కళ్యాణ్ అయ్యారు. కళ్యాణ్ కెప్టెన్ వల్ల కొన్ని ఇబ్బంది పడబోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే రెడ్ కార్డ్ లో కూడా ఇబ్బంది పడబోతున్నాడు. నెక్స్ట్ పిఆర్ లో అంటే ఇప్పుడు పిఆర్ల గురించి మాట్లాడదాం. దీంట్లో పిఆర్ లో దాంట్లో ఏదైతే వస్తుందంటే ఓటింగ్ అనాలిసిస్ అన్ని వస్తాయి. మీరు చాలా వరకు అంటే వీళ్ళు పిఆర్లు లక్షలు పెట్టుకొని కొనుక్కుంటున్నారు, 2.5 లక్షలు పెట్టుకొని కొనుక్కుంటున్నారు అని అనుకుంటున్నారు కదా. పిఆర్లు చేసే పని ఏంటంటే మాక్సిమం మనకు కొందరు పిఆర్లు తెలుసు, వాళ్ళ పేర్లు అంటే అంత వద్దులే మనకు. కానీ అట్లా మనకు కూడా కొంచెం అట్లా 50-50 తెలుసు. కానీ ఒక ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్ మొత్తానికి ఒక 6 నుంచి 7, 8, 10 మంది, అంత 10 మంది కూడా ఉన్నారు, 5, 6 అంత ఉంటారు పిఆర్లు. వాళ్ళకి తెలియకుండా అందరు హౌస్ మేట్ కి వాళ్ళే పిఆర్. కానీ నేను నీ ఒక్కరికి పిఆర్ చేస్తున్నా అని అనుకుంటారు. ఆ పిఆర్ల వల్లనే ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని లేపడానికి, ఇంకా పైకి టాప్ కు తీసుకుపోవడానికి చేసే పనే పిఆర్లు. అంటే ట్విట్టర్ లో వీడియోలు పోస్ట్ చేయడం, నెగిటివ్ ఉన్న పాజిటివిటీగా చూపించడం, మళ్ళీ ఏమైనా మైనస్ ఉన్న దాన్ని అయితే క్లియర్ చేసుకుంటే ఆపోజిట్ పర్సన్ మీద మైనస్ పెట్టడం, అట్లా చేసిందే పిఆర్ స్ట్రాటజీ. పిఆర్ స్ట్రాటజీలో మొత్తానికి తనుజ పిఆర్, కళ్యాణ్ పిఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు. ఇంతకు ముందేమో తనుజ పిఆర్ వచ్చేసి చాలా వరకు ఉండేది. ఎందుకంటే అప్పట్లో తనుజకు బాగా ఓట్లు పడేది. మనం ఎప్పుడు చూసినా నామినేషన్ వచ్చినా తనుజ వచ్చేసి టాప్ లోనే ఉండేది. టాప్ ఆ నెంబర్ 1 పరిస్థితి మొత్తం తనుజకే అంకితం అనుకున్నాం. కానీ నిజంగా టాప్ లో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కళ్యాణ్ గేమ్ విధానం ఆడకుండా కళ్యాణ్కి వచ్చే జీతాన్ని మొత్తం ఆ పిఆర్లకే పెడుతున్నారేమో నాకు అర్థం అవట్లేదు. ఆల్మోస్ట్ పిఆర్లకి ఒక 40 నుంచి 50,000, 60,000, 70,000 అంత వరకు ఉంటది. మాక్సిమం ఒక 50-60,000 కిందే ఉంటది. ప్రతి ఒక్క పిఆర్ ఉండాలి, పిఆర్ ఉంటేనే సపోర్ట్ ఉంటది. ఇక్కడ పిఆర్ లేనిది ఎవరంటే డిమాండ్ పవన్ గురించి మాట్లాడినప్పుడు డిమాండ్ పవన్ గురించి దిద్దాం. నిజంగా తనుజ పిఆర్, కళ్యాణ్ పిఆర్ బీభత్సంగా పని అంటే బీభత్సంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ టాప్ లో ఉన్నది ఎవరంటే నిజంగా ఓట్లు అనేది రోజు రోజుకి తారుమారు అవుతుంది. అంటే ఒక ఎపిసోడ్ మంచి క్లిక్ అయింది అనుకో, దానివల్ల ఒక పర్సన్ ని ఒక ఎపిసోడ్ ఎవరికైతే పడుతుందో ఆ ఎపిసోడ్ ని బట్టి ఎవరైతే దాంట్లో గట్టిగా ఉంటాడో వాడిని ఓట్లు పెరిగి మళ్ళీ పెరుగుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఎవరైనా ఓటు పెరిగితే మళ్ళీ వాళ్ళు పెరుగుతున్నారు. ఇదే జరుగుతుంది తనుజకి, కళ్యాణ్కి. నిన్నేమో తనుజకి గట్టి ఎలివేషన్ పడ్డది. ఏంటంటే మన ప్రేరణతో టాస్క్ ఆడిన ప్రేరణ లాస్ట్ వరకు ఆడి దరిద్రం పట్టిందిరా అంటే ఆ హోల్ వరకు కెప్టెన్సీ ఆడిన దాంట్లో సిన్సియర్ గా ఆడి జెన్యున్ గా ఆడిందని, ఆ టాస్క్ లో ఓడిపోయిందని కెప్టెన్సీ కంటెండర్ కోసం ఆ గేమ్ వల్ల గట్టి ఎలివేషన్ పడ్డది. మనం ఇంతమంది వీడియోలో కూడా తనుజకి ఎట్లా ఎలివేషన్ పడ్డది, దేని వల్ల సపోర్ట్ వచ్చిందో, తనుజ నిన్న టాప్ లో రావడానికి కారణం కూడా చెప్పుకున్నాం. సో ఇదే ఆల్మోస్ట్ ఓటింగ్ అనాలిసిస్ లో నిజంగా కొందరు కొన్ని విధాలుగా చెప్తారు. మనమైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. మనం ఎవ్వరికి పిఆర్ కాదు, పిఆర్ సంబంధం మనకు లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్పుకుంటాం. ఇంక్లూడింగ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మనం పోల్స్ కూడా పెడతాం. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ బయోలో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్స్ దాంట్లో వస్తూనే ఉంటాయి, లైవ్ లో సంబంధించిన అప్డేట్ కూడా వస్తూనే ఉంటాయి. జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇలా పిఆర్ స్ట్రాటజీలో ఫస్ట్ ఇప్పుడు టాప్ లో ఉన్నది ఎవరంటే కళ్యాణ్. ఇన్ని రోజులు మన అంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ కి ఫస్ట్ వచ్చిన దాంట్లో ఈ వీక్ లో నామినేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే కళ్యాణ్ కి తనుజకి ఒక 7-6% డిఫరెంట్ లో ఉంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ నిన్నకి ఇవాళకి తేడా అయింది ఏంటంటే ఒక 2% లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి తనుజ ఉన్నారు. తనుజకి నిన్న టాప్ లో రావడానికి కారణం ఏంటంటే మెయిన్ వచ్చేసి ఆ గేమ్ వల్ల తనుజకి మన కళ్యాణ్కి నిజంగా దగ్గరలో ఉన్నారు. మాక్సిమం మనం
ఒక గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతున్నారంటే మన టికెట్ ఫినాలే తర్వాత, ఒకవేళ ఉంటే టికెట్ ఫినాలే అదృష్టానికి ఎవరైనా పోతే మనం చెప్పలేం, కానీ తర్వాత గట్టి పోటీ ఇవ్వబోతున్నారంటే తనుజ వర్సెస్ కళ్యాణ్ ఫైనల్ రౌండ్ జరగబోతుంది. మాక్సిమం జరిగే అవకాశం ఉంది. ఇమానియల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో సెకండ్ వచ్చేసి తనుజ, తర్వాత ఇమానియల్ చెప్పాను కదా, మన ఇయాలకైనా లేచారో లేవలేదో నాకైతే తెలియదు. ఇమానియల్ ఫ్యాన్స్ అయితే నిన్న నీళ్లు పోసుకొని లేవమని కూడా చెప్పిన, లేచారో లేవలేదో తెలియదు. వీడియో చూసినట్టు అట్లీస్ట్ మన వీడియో చూసిన వాళ్ళైనా లేవాల్సిందే కదా ఇమానియల్ ఫ్యాన్స్. ఆల్మోస్ట్ ఇమానియల్ కి డిమాండ్ పౌండ్ ఏం తేడా ఉంది? 1-2%. మాకు పర్సంటేజ్ అయితే యాక్చువల్గా ఒక పర్సంటేజ్ చెప్తా అంటే, ఆ పర్సంటేజ్ ఎగ్జాక్ట్ గా అన్న దాంట్లో వేరే ఉంది, వీళ్ళ దాంట్లో వేరే ఉంది అంటే పర్సంటేజ్ ఇట్లా చెప్తున్నాం అన్న అంటున్నారు, కానీ పర్సంటేజ్ చెప్పట్లే, 1/1 చెప్పుకుంటాం. నేనైతే ఓవరాల్ ఎంత డిఫరెంట్ ఉందో చెప్పిస్తా. ఇమానియల్ కి డిమాండ్ పవన్ కి వచ్చేసి 1-2% డిఫరెంట్. డిమాండ్ పవన్ కి ఇమానియల్ కి సంబంధం లేకుండా ఉన్నాడు అసలు. ఇమానియల్ వచ్చేసి అంటే ఇన్ని వారాలుగా నామినేషన్ రాకపోయినా అసలు ఇమానియల్ కి అంటే డిమాండ్ పవన్ కి పిఆర్లే లేరు, ఒక్క పిఆర్ సపోర్ట్ లేదు. అదే పిఆర్ సపోర్ట్ డిమాండ్ పవన్ కి ఉండుంటే అసలు ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళం, మనకు అసలు బీభత్సంగా ఉండేది. ఎందుకంటే తను ఆడిన గేమ్ అట్లున్నాయి, అట్లా పెట్టినవి అంటే ఎలివేషన్ అట్లున్నాయి. ఎవరితోనైనా టాస్క్ ఆడే నిన్న కెప్టెన్సీ కంటెండర్ కూడా అసలు నిన్న ఇమానియల్ తో జరిగిన ఆర్గ్యూ కెప్టెన్సీ కంటెండర్ లో, నిన్న అంటే ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది, ఇమానియల్ తో జరిగిన ఆర్గ్యూ దాంట్లో కెప్టెన్సీ కంటెండర్ లో కళ్యాణ్ తో ఆడిన గేమ్ లో ఏమైనా ఎఫెక్ట్ రా బాబు, ఏమైనా బీభత్సం అంటే బీభత్సంగా పెట్టారు. నాకైతే నిజంగా అనిపించింది. ఇప్పుడు వరకు బిగ్ బాస్ చరిత్రలో కెప్టెన్ అయితే 4 సార్లు అయింది ఎవరంటే, ప్రజెంట్ ఇప్పుడు కెప్టెన్ కాదు, కెప్టెన్ అంటున్నారు, ప్రజెంట్ 3 సార్లు అయింది. ఈ రోజు కెప్టెన్ అయితే మాత్రం 4 సార్లు అయింది. డిమాండ్ పవన్ జెన్యున్ గా 3 సార్లు అయ్యారు. ఒకసారి రీతు సపోర్ట్ చేసిందని దాన్ని తీసేసిన నెక్స్ట్ గేమ్ ఆడి మరీ ఆడారు. ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ కెప్టెన్ అయ్యారు. ఒకటి అంటే ఫేర్ గా జరగలే, ఆ ఫేర్ గా అయినా ఆడిన దాంతో 3. ఈ వీక్ అయితే కెప్టెన్ ఉంటే మాత్రం 4 జరిగేది. కొంచెం మిస్ అయింది, కొంచెం మిస్ అవ్వడం వల్ల కళ్యాణ్ వచ్చేసి కెప్టెన్ అయిపోయారు. నిజంగా డిమాండ్ పవన్ కి ఇమానియల్ కి సంబంధం లేదు, దగ్గరలో ఉన్నారు. ఇమానియల్ అయితే మాక్సిమం చదువుకోవాల్సిందే. మాక్సిమం ఇమానియల్ టాప్ 5 లో చూస్తామేమో, విన్నర్ రన్నర్ అయితే పరిస్థితి అయితే లేదు. ఏమైనా తారుమారైతే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కళ్యాణ్ తనుజనే ఎక్స్పెక్ట్ చేసుకోండి. మొత్తానికి వీళ్ళిద్దరు ఉంటారు మాక్సిమం. ఇమానియల్ కి డిమాండ్ పవన్ కి దగ్గరలో ఉన్నారు. నేను ఇప్పుడు అన్నా కదా, ఒక మాక్సిమం 2 ఎలిమినేషన్ జరగబోతున్నారు. మాక్సిమం అంటే 100% జరగబోతుంది. ఎలిమినేషన్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ చేయకపోతే ఈ వీక్ బిగ్ బాస్ కి ఒక గట్టి గుణపాఠం అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి గట్టి ప్రశ్న, అంటే దానికి ఒక అర్థం అయితే మనకు తెలవలేకపోతుంది. దానికి ఒక గట్టి క్వశ్చన్ మార్క్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీక్ అయితే డబల్ ఎలిమినేషన్ లేకపోతే టికెట్ ఫినాలే టాస్క్ జరుగుతుంది నెక్స్ట్ వీక్. టికెట్ ఫినాలే టాస్క్ జరిగినప్పుడు అదృష్టం ఎట్లుంటుందో ఏందో, అంటే రాత కొంచెం చిట్కేరంత బియ్యం గింజ అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం కనుక ఫేవరబుల్ అయిందనుకో, భరణి శంకర్, సుమన్ శెట్టి, సంజన గల్రాని, దివ్య నిఖిత వీళ్ళ దాంట్లో ఎవరైనా డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారనుకో, గట్టి కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ చూడబోతున్నారు ఒకళ్ళు అయితే. అందుకే బిగ్ బాస్ ప్రజెంట్ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ పెట్టడమే కరెక్ట్. సాటర్డే ఒకటైనా మిడ్ నైట్ ఒకలా ఎలిమినేషన్ పెడితే గట్టి ఎలిమినేషన్ ఉండబోతుందిరా అని అనుకుంటారు. మాక్సిమం అట్లా చేస్తారా లేకపోతే సాటర్డే రోజు చేస్తారా అనేది క్లారిటీ లేదు. అది అప్డేట్ రాగానే అప్డేట్ చేసేద్దాం, వీడియో చేసేద్దాం క్లారిటీగా. ఒక మాక్సిమం సుమన్ శెట్టి, భరణి శంకర్, తర్వాత డిమాండ్ పవన్ తర్వాత ఉన్నది ఎవరంటే 5th ప్లేస్ లో సుమన్ శెట్టి, భరణి శంకర్ 6th ప్లేస్ లో. ఓవరాల్ గా వీళ్ళిద్దరికి అంత ఓటింగ్ డిఫరెంట్ లేదు. ఈ వీక్ అంటే దగ్గర పడ్డారు, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. తర్వాత మన సంజన గారు, దివ్య నిఖిత అసలు ఓటింగ్ ప్రకారం చూస్తే సంజన గారు, దివ్య నిఖిత కన్ఫామ్ గా ఇద్దరులో ఒకరు అయితే ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. మాక్సిమం వీళ్ళుంటే వీళ్ళిద్దరిని అయితే ఎలిమినేషన్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఏమైనా వేరే తారుమారు ఏమైనా జరిగితే సుమన్ శెట్టి, భరణి శంకర్, సంజన గల్రాని, దివ్య నిఖిత వీళ్ళ దాంట్లో మాత్రం ఒక 2 కంటెస్టెంట్ అయితే ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. గట్టి అంటే ఆ ఎలిమినేషన్ ని చూసుకుంటా టీఆర్పీ రేట్లు ఎట్లా పెరుగుతుంది అంటే, మనం చూసిన లాస్ట్ వీక్ నుంచి టీఆర్పీ రేట్ ఆల్మోస్ట్ 10, 12, 11 అట్లా పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ని వారాలుగా ఇన్ని ఎపిసోడ్లు కూడా ఇట్లా పెరగలేదంట. అది నిజమా అబద్ధమా అని తెలియదు, కానీ టీఆర్పీ రేట్ అయితే బాగానే పెరుగుతుంది ఒక వారం నుంచి. ఎందుకంటే గట్టి అంటే ఎలివేషన్ అంటే నామినేషన్ పాయింట్ లో మన రీతు అండ్ డిమాండ్ పవన్, సంజన వీళ్ళ దాంట్లో అందరిలో ఒక డిస్కషన్ జరిగిందా, దానికన్నా ముందు దివ్య నిఖితకి అండ్ తనుజ గారికి ఒక గొడవ జరిగిందా, ఆ వీక్ లో మొత్తానికి బేస్ చేసుకుంటా గట్టి ఎలివేషన్ జరగబోతుంది, గట్టి పోటీ అయితే జరగబోతుంది. నిజంగా టీఆర్పీ రేట్ బాగానే పెరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ లో ఇప్పుడే చేసేస్తే బెటర్. తర్వాత కొంచెం ముందు పోతే
అంత మొత్తం తారుమారయ్యే అవకాశం ఉంది. నిజంగా వీళ్ళైతే డేంజర్ లో ఉన్నారు గైస్ ప్రజెంట్ అయితే. సో దీంట్లో ఏమేమి మ్యాటర్ మనం కవర్ చేసినాం, ఎపిసోడ్ ని సంబంధించి కవర్ చేసినాం, పిఆర్ ని సంబంధించి కవర్ చేసినాం, రెడ్ కార్డ్ ని సంబంధించి కవర్ చేసినాం, ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ అనాలిసిస్ కూడా కవర్ చేసినాం. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ ఎలా అయ్యారు, ఈ టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ లో జెన్యున్ గా అయ్యారా ఫేర్ గా అయ్యారా అని క్లారిటీగా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేయండి, అట్లానే సపోర్ట్ చేయండి. నిన్న ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయగానే దాదాపు నాకు 40 నుంచి 50 సబ్స్క్రైబర్ అయ్యారు. నిజంగా నాకైతే ఫస్ట్ టైం ఇట్లా నా ఫస్ట్ వీడియోకి ఇంతమంది అవ్వడం నాకైతే కొంచెం అప్రిషియేట్ గా అనిపించింది. మీరు కొంచెం అట్లానే సపోర్ట్ చేయండి, ఫుల్ వీడియోతో, షార్ట్ వీడియోతో కాదు, ఫుల్ వీడియో ప్రతి ఒక్కరు క్లారిటీగా చూడండి మామ. మనం మెయిన్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, మనం యూట్యూబ్ కి కింద బయో ఉంటుంది, దాంట్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో జాయిన్ అవ్వండి, బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ కూడా వస్తూనే ఉంటుంది. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ.